Hi friends, welcome to my YouTube channel. Today we are going to discuss about 7th class 6th unit, a hero. Fortune favors the brave. So what is the meaning of this title? సో ఈ టైటిల్ మీనింగ్ ఏంటిది అని అంటే ధైర్యం ఎవరైతే చేస్తారో వాళ్ళకే అదృష్టం అనేది ఉంటుంది. ఓకే, ఏమి ట్రై చేయకుండా ఇంట్లోనే కూర్చొని లక్ నాకే రావాలి అన్ని నేనే చేసేయాలి అనుకుంటే ఏది పాసిబుల్ అవ్వదు కదా. సో మనం ఏదైనా హార్డ్ వర్క్ చేస్తే దానికి కూడా లక్ మనకి కలిసి వస్తుంది. సో ఎవరైతే ధైర్యంగా ముందుకు వెళ్తారో వాళ్ళకి లక్ అనేది ఉంటుంది. సో ఈ లెసన్లో మనకు అదే ఆ లెసన్లో ఒక ఫాదర్ ఒక సన్కి ఒక ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అదే ఈ లెసన్ మనకి. ఓకే, సో విల్ గో టు ద లెసన్ నౌ. Father was sitting under the hall lamp and reading the newspaper. He looked over the newspaper and said, Swami, listen to this. News has been received about the bravery of a village lad who was returning home by the jungle path. సో ఇక్కడ ఒక ఫాదర్ హాల్లో కూర్చొని ల్యాంప్ కింద ఒక న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు అనమాట. సో ఆయన ఇంకేమంటాడు అంటే హీ లుక్డ్ ఓవర్ ద న్యూస్ పేపర్ అండ్ సెడ్, ఆ న్యూస్ పేపర్ని చూస్తూ వాళ్ళ కొడుకుతో అంటాడు అనమాట. వాళ్ళ కొడుకు పేరు స్వామి. ఓకే, స్వామి లిజన్ టు దిస్, ఇక్కడ విను అంటాడు. సో ఏమంటాడు ఇంకా అంటే న్యూస్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ అబౌట్ ద బ్రేవరీ ఆఫ్ ఎ విలేజ్ ల్యాడ్. ల్యాడ్ అంటే అబ్బాయి అనమాట, చిన్న అబ్బాయి. సో ఇంకేం చెప్తాడు అంటే న్యూస్ పేపర్లో ఏమొచ్చింది అని అంటే మన విలేజ్లో ఉన్న ఒక చిన్న అబ్బాయి అతని బ్రేవరీ అంటే అతని ధైర్యం గురించి మనకి న్యూస్ పేపర్లో ఈరోజు న్యూస్ అనేది వచ్చింది. ఎవరైతే హూ వాజ్ రిటర్నింగ్ హోమ్ బై ద జంగల్ పాత్, ఎవరైతే అడవి ద్వారా ఇంటికి వస్తున్నారో వాళ్ళ గురించి న్యూస్ వచ్చింది అని చెప్తాడు. While he was in the middle of the jungle, he came face to face with a tiger. సో అతను అడవిలోంచి ఇంటికి వచ్చే దారిలో మధ్యలో అతనికి టైగర్ ఎదురైంది. సో టైగర్ అతను ఫేస్ టు ఫేస్ ఉన్నారు. The newspaper gave a detailed account of the boy's fight with the tiger. సో అతను ఆ టైగర్తో ఎలా ఫైట్ చేస్తాడు అనేది ఆ న్యూస్ పేపర్ వాళ్ళు ఒక ఆర్టికల్ టైప్లో నీట్గా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఇచ్చిరంట. It also described how the boy flew up a tree where he stayed half a day. సో ఇంకా వాళ్ళు ఏం డిస్క్రైబ్ చేసిరు అని అంటే ఆ టైగర్ అతనికి అతనికి ఎదురైనప్పుడు ఆ జంగల్లో ఆ ఫారెస్ట్లో అతను చెట్టెక్కి హాఫ్ డే అక్కడే కూర్చొని ఉండిపోయింది అనమాట. అట్ లాస్ట్ సమ్ పీపుల్ కేమ్ దట్ వే అండ్ కిల్ ద టైగర్. సో అడవి ద్వారానే కొంతమంది వెళ్తూ వస్తూ ఉంటారు కదా. సో అలా వెళ్ళినప్పుడు కొంతమంది ఆ టైగర్ని చూసి అక్కడ చంపేసిరంట. ఓకే, సో చిన్న అబ్బాయి ఎవరైనా చూస్తే అంటే చెట్టు ఎక్కాలి అనే అంత ఆలోచన ఎవరికి రాదు కదా. సో అబ్బాయి ఏం చేసిందంటే ఊరికే భయపడకుండా అటు ఇటు పరిగెత్తకుండా చెట్టు ఎక్కి అక్కడే కామ్గా కూర్చొని ఉన్నాడు. సో ఆ న్యూస్ పేపర్లో వచ్చిందనమాట. సో ఇక్కడ స్వామి వాళ్ళ ఫాదర్ చదువుతూ ఇక్కడ వీళ్ళకి వినిపిస్తూ ఉన్నాడు. వీ కెన్ సీ దట్ ఇన్ ద పిక్చర్ హియర్. సీన్ ఎ ఫాదర్ హూ ఈస్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్ అండర్ ద ల్యాంప్ అండ్ దిస్ ఈస్ ద సన్ స్వామి, మదర్ అండ్ ఆల్సో గ్రాండ్ మదర్. ఓకే, after reading it through, father looked at Swami fixedly and asked, what do you say to that? I think he must have been a very strong and grown-up person, not a boy at all, said Swami. How could a boy fight a tiger? సో న్యూస్ పేపర్ అంతా చదివిన తర్వాత వాళ్ళ ఫాదర్ స్వామి వైపు అలా చూస్తూ ఏమడుగుతాడు అని అంటే వాట్ యూ సే టు దాట్, నువ్వేమంటావు దాని గురించి అని స్వామిని వాళ్ళ ఫాదర్ అడుగుతాడు అనమాట. సో అప్పుడు స్వామి ఏమంటాడు అంటే ఐ థింక్ హీ మస్ట్ హ్యావ్ బీన్ ఏ వెరీ స్ట్రాంగ్ అండ్ గ్రోన్ అప్ పర్సన్, నాట్ ఏ బాయ్ ఎట్ ఆల్. యాక్చువల్గా అతను ఒక చిన్న బాబు అయితే అయి ఉంటాడు, చాలా అంటే మంచిగా స్ట్రాంగ్గా పెరిగిన ఒక పర్సన్ అయి ఉంటాడు అని స్వామి అంటాడు. హౌ కుడ్ ఏ బాయ్ ఫైట్ ఏ టైగర్, సో ఒక చిన్న బాబు అయితే ఒకవేళ టైగర్తో ఎలా ఫైట్ చేస్తాడు అనేసి స్వామి వాళ్ళ ఫాదర్తో అంటాడు ఇక్కడ. యూ థింక్ యూ నో బెటర్ దెన్ ద న్యూస్ పేపర్, ఫాదర్ సెడ్ క్రాస్లీ. సో అంటాడు కదా ఇతను స్వామి ఒక చిన్న బాబు టైగర్తో ఎలా ఫైట్ చేస్తాడు అని అంటే ఆ ఫాదర్ ఏమంటున్నాడు అని అంటే న్యూస్ పేపర్ వాళ్ళకంటే ఎక్కువ తెలుసా నీకు అని అంటాడు అనమాట స్వామితో. A man may have the strength of an elephant and yet be a coward. Another may be a mere skeleton, but if he has real courage, he can do anything. Courage is everything. Strength and age don't matter. Strength and age don't matter much. How can that be, said Swami. Suppose I had a lot of courage, but what could I do if a tiger attacked me?
సో ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు వాళ్ళ ఫాదర్ అని అంటే, నీకు న్యూస్ పేపర్ వాళ్ళకంటే ఎక్కువ తెలుసా ఇలా మాట్లాడుతున్నావు అని అంటాడు. ఇంకా అతను ఏమంటాడంటే, ఒక మనిషికి అంటే ఒక పర్సన్కి చాలా స్ట్రెంగ్త్ ఉండొచ్చు. ఎంత స్ట్రెంగ్త్ అంటే ఒక ఎలిఫెంట్కి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉండొచ్చు, కానీ అతను పిరికివాడయ్యి ఉండొచ్చు. ఓకే, అనదర్ మేబీ అ మేయర్ స్కెల్టన్. ఇంకొక పర్సన్ ఎవరైనా చాలా సన్నగా వీక్గా ఉండొచ్చు, కానీ అతనికి చాలా ధైర్యం ఉంటుంది, అతను ఏదైనా చేసేయగలడు. కరేజ్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే ధైర్యమే అన్నిటికీ పనికి వస్తుంది. నువ్వు మనిషి ఎలా ఉన్నావని కాదు, లావుగా ఉన్నవా సన్నగా ఉన్నవా అన్నది కాదు. సో అతని ధైర్యమే ఇక్కడ ఇంపార్టెంట్, అదే మ్యాటర్ చేస్తుంది అని అంటాడు. హౌ కెన్ దట్ బీ సెట్ స్వామి? అదే ఎలా అవుతుంది అని స్వామి అంటాడు. సపోజ్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కరేజ్, బట్ వాట్ కుడ్ ఐ డూ ఇఫ్ ఎ టైగర్ అటాక్డ్ మీ? సరే, ఒకవేళ నా దగ్గర చాలా ధైర్యం ఉందనుకో, ఉంది, ఓకే, ఒకవేళ నన్ను టైగర్ అటాక్ చేసింది అనుకో, అప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతాడు. ఎవరు అడుగుతాడు అంటే స్వామి అడుగుతాడు అనమాట. ఎందుకు అడుగుతాడు అలా అని అంటే, అతను ఒక చిన్న బాబు కాబట్టి. అంటే ఇప్పుడు అతను అన్నాడు కదా, ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు కానీ అతను చాలా పిరికివాడు అయి ఉంటాడు. ఇంకొక పర్సన్ చాలా సన్నగా ఉంటాడు కానీ అతనికి చాలా ధైర్యం ఉంటుంది, ఏదైనా చేసేయగలంత అన్నట్టు. అంటే కరేజ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని వాళ్ళ ఫాదర్ చెప్పినప్పుడు ఆ స్వామి ఏమంటాడు అంటే, నాకు చాలా కరేజ్ ఉంది కానీ నేను ఒక టైగర్తో ఎలా ఎలా ఫైట్ చేయాలి అని అతను అడుగుతాడు అనమాట. Can you prove you have courage? Said father with a scowl. సో ఇంకా ఫాదర్ ఏమంటాడు అంటే, సరే నీ దగ్గర చాలా కరేజ్ అంటే చాలా ధైర్యం ఉందని చెప్పినావు కదా, నువ్వు అది ప్రూవ్ చేయగలవా అని అంటాడు అనమాట. ఫాదర్ విత్ ఏ స్కౌల్. స్కౌల్ అంటే ఏంటిది? చాలా కోపంగా అనమాట. ఓకే, స్కౌల్ అంటే చాలా కోపంగా వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, నువ్వు అది ప్రూవ్ చేయగలవా, నీ దగ్గర ధైర్యం ఉంది అని. లెట్ మీ సీ ఇఫ్ యూ కెన్ స్లీప్ అలోన్ టు నైట్ ఇన్ మై ఆఫీస్ రూమ్. సరే, ఈ రోజు నువ్వు నా ఆఫీస్ రూమ్ లో ఒంటరిగా ఒక్కడివే పడుకో, చూద్దాం అప్పుడు నీకు ధైర్యం ఉందా లేదా అని వాళ్ళ ఫాదర్ అంటాడు. స్వామి హ్యాడ్ ఆల్వేస్ స్లెప్ట్ బిసైడ్ హిస్ గ్రానీ ఇన్ ద పార్చ్. సో స్వామి ఏం చేస్తాడంటే ఎప్పుడు వాళ్ళ నానమ్మతో పడుకుని ఉంటాడు అనమాట. అంటే ఎక్కడ అని అంటే పార్చ్. పార్చ్ అంటే ఏంటిది అంటే, పార్చ్ అంటే వరండా అనమాట. మన గేట్ లోపల కాస్త ప్లేస్ ఉంటుంది కదా, మనం యూజువల్ గా విలేజెస్ లో బయట పడుకుంటారు, సో దాన్ని మనం పార్చ్ అంటాం. సో స్వామి ఎప్పుడు వాళ్ళ నానమ్మతో ఆ పార్చ్ ఆ వాకిట్లో వరండాలో పడుకుంటాడు అనమాట. ద టూ ఆల్వేస్ హ్యాడ్ దేర్ బెడ్స్ సైడ్ బై సైడ్. సో వాళ్ళిద్దరు బెడ్స్ ఎలా ఉంటాయి అంటే సైడ్ బై సైడ్ పక్క పక్కనే ఉంటాయి అనమాట. ఎనీ చేంజ్ ఇన్ దిస్ అరేంజ్మెంట్ కెప్ట్ హిమ్ ట్రెంబ్లింగ్ అండ్ అవేక్ ఆల్ నైట్. సో వాళ్ళిద్దరు బెడ్స్ పక్క పక్కన కాకుండా కొంచెం సెపరేట్ అయినా లేదంటే వేరువేరుగా ఉన్నా అతన్ని చాలా భయం అవుతుంది అనమాట అతనికి నైట్ అంతా. సో మేల్కొనే ఉంటాడు అతను. ట్రెంబ్లింగ్ అంటే షివరింగ్ అనమాట, వణికిపోవడం. సో అండ్ అవేక్ ఆల్ నైట్ అంటే అతను ఆ భయంతో ఇంకా నైట్ అంతా అసలు నిద్రపోవడం, మేల్కొనే ఉంటాడు అనమాట. సో అందుకని వాళ్ళ ఫాదర్ ఏమంటాడు అంటే, నీకు ధైర్యం ఉంది అని అన్నావు కదా, సో నువ్వు ఒక్కడే పడుకొని చూయించు, అప్పుడు నేను నిన్ను ఒప్పుకుంటా నీకు ధైర్యం ఉంది అని చెప్పేసి అంటాడు అనమాట. హీ హోప్డ్ ఫస్ట్ దట్ ఫాదర్ వాజ్ ఓన్లీ జోకింగ్. సో అలా చెప్తాడు కదా వాళ్ళ ఫాదర్, అప్పుడు అతను ఏమనుకుంటాడు అంటే జస్ట్ అతను జోక్ చేస్తున్నాడు, నిజంగానే పడుకోబెడతాడా ఏంటిది నన్ను అని అనుకుంటాడు స్వామి. He tried to change the topic by saying, Father, our captain says we shall have some elders also in our cricket club. సో ఇంకా అతను ఏం చేస్తాడు అంటే, అతను జోక్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ టాపిక్ డైవర్ట్ చేద్దామని చెప్పి ఇంకేమంటాడు అంటే, ఫాదర్ మన క్యాప్టెన్ సేస్ వీ షల్ హ్యావ్ సమ్ ఎల్డర్స్ ఇన్ అవర్ క్రికెట్ క్లబ్. ఇంకా మనం ఏదైతే క్రికెట్ క్లబ్ మనం ఆడతాం కదా, దాంట్లో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు అని చెప్పి మన క్యాప్టెన్ అన్నాడు అని చెప్తాడు అనమాట. He has asked me to tell you. We'll see about that later. Father cut in. Hereafter you must sleep alone. సో ఇదంతా క్రికెట్ గురించి అతను మాట్లాడతాడు కదా స్వామి. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు అని అంటే, సరే దాని గురించి మనం తర్వాత చూద్దాం, ఇప్పుడైతే నువ్వు ఒక్కడివే పడుకొని చూపించు అని చెప్పి అంటాడు. From the first of next month I'll sleep alone, Swami said very humbly, trying to please his father. సో ఇంకా వాళ్ళ ఫాదర్ ఆ క్రికెట్ గురించి మాట్లాడితే ఆ టాపిక్ ని డైవర్ట్ చేసి అదంతా తర్వాత చూసుకుందాం, నువ్వైతే ఒకటివే పడుకో అని చెప్తే అతను ఏమంటాడు స్వామి అంటే, నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ వస్తుంది కదా, అప్పటి నుంచి నేను ఒక్కడనే పడుకుంటా అని చెప్పేసి చాలా రిక్వెస్టింగ్ గా అడుగుతాడు వాళ్ళ ఫాదర్ని. నో యూ మస్ట్ డూ ఇట్ రైట్ ఫ్రమ్ టుడే. సో వాళ్ళ ఫాదర్ ఏమంటాడు, లేదు లేదు నువ్వు కంపల్సరీ ఈ రోజు నుంచే పడుకోవాలి కంపల్సరీగా అని చెప్తాడు. ఫాదర్ సెట్ స్టర్న్లీ అంటే చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళ ఫాదర్ అతనికి చెప్తాడు, ఈ రోజు నుంచే నువ్వు పడుకోవాలి అని. స్లీపింగ్ బిసైడ్ గ్రానీ ఆర్ మదర్ లైక్ ఏ బేబీ ఈస్ డిస్గ్రేస్ఫుల్. యు ఆర్ నౌ ఇన్ ద 5th స్టాండర్డ్ అండ్ ఐ డోంట్ లైక్ ద వే యు ఆర్ బీయింగ్ బ్రాట్ అప్.
సో ఇంకేమంటాడంటే నానమ్మ పక్కన లేదంటే మీ మమ్మీ పక్కన పడుకోవడం చాలా అవమానం. అంటే ఇంకా నువ్వు ఇప్పుడు 5th స్టాండర్డ్‌లో ఉన్నావు. నిన్ను ఇలా పెంచుతున్నందుకు మాకే చాలా అంటే డిస్‌గస్టింగ్‌గా ఉంది. అసహ్యంగా ఉంది. నువ్వు పెద్ద అయితున్నావు. నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి. నేర్చుకోవాలి కొన్ని కొన్ని. ఇంకా ఇది మానేసేయి. ఒక్కడివే పడుకో అని చెప్పి వాళ్ళ ఫాదర్ స్వామితో అంటాడు. ఫాదర్ లిఫ్టెడ్ ద న్యూస్ పేపర్ టు హిస్ ఫేస్ అండ్ స్టార్టెడ్ రీడింగ్ ఇట్ అగైన్. సో ఇదంతా చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు, ఇంకా మళ్ళీ అతని ఫేస్ ఇలా పైకెత్తి న్యూస్ పేపర్ చదవడం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. స్వామి రోజ్ క్వైట్లీ ఫ్రమ్ హిస్ ప్లేస్ అండ్ టిప్-టోడ్ టు హిస్ బెడ్ ఇన్ ద పార్చ్. సో ఇలా ఫాదర్ అదంతా చెప్పి మళ్ళీ న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేస్తాడు కదా. స్వామి రోజ్ క్వైట్లీ, రోజ్ అంటే స్పీడప్ అనమాట. సో అతను ఏం చేస్తాడు, చాలా ఫాస్ట్గా లేచి టిప్-టోడ్ అంటే అలా పాదాల మీద ఇలా మనం నడుచుకుంటూ వెళ్తాం కదా కోపంగా ఉన్నప్పుడు, అలా అతను బెడ్ దగ్గరికి వెళ్తాడు, వరండాలో ఉన్న బెడ్ దగ్గరికి. గ్రానీ వాజ్ సిట్టింగ్ అప్ ఇన్ హర్ బెడ్ అండ్ షీ సెడ్, బాయ్ యు ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ స్లీపీ టుడే, డోంట్ యూ వాంట్ టు హియర్ ఎ స్టోరీ. సో అతను వెళ్ళి బెడ్ పైన అంటే బెడ్ దగ్గరికి అలా వెళ్తాడు కదా నడుచుకుంటూ. సో అప్పటికే వాళ్ళ నానమ్మ అక్కడ కూర్చొని ఉంటుంది బెడ్ పైన. ఆమె ఇంకేమంటది అని అంటే, ఇంత తొందరగా నీకు నిద్ర వస్తుందా ఈరోజు, నువ్వు ఈరోజు స్టోరీస్ ఏం వినవా అని అడుగుతుంది అతన్ని. స్వామి మేడ్ నో రిప్లై. హీ త్రూ హిమ్సెల్ఫ్ ఆన్ ద బెడ్ అండ్ పుల్డ్ ద బ్లాంకెట్ ఓవర్ హిస్ ఫేస్. సో వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది కదా, ఈరోజు నువ్వు ఆ స్టోరీస్ ఏం వినవా, చాలా తొందరగా పడుకుంటావా అని చెప్పేసి. ఆ స్వామి ఏం రిప్లై ఇవ్వకుండా ఆ బెడ్ పైన అలా పడుకొని బ్లాంకెట్ మొత్తం ఫేస్ పైన కప్పేసుకుంటాడు అనమాట. డోంట్ కవర్ యువర్ ఫేస్ సెడ్ గ్రానీ, ఆర్ యూ రియల్లీ సో స్లీపీ. సో వాళ్ళ నాన్నమ్మ ఏమంటది అంటే, నువ్వు మొత్తం అలా బెడ్షీట్ కప్పేసుకోకు ఫేస్ పైన, నీకు నిజంగానే నిద్ర వస్తుందా అని అడుగుతుంది. స్వామి అన్కవర్డ్ హిస్ ఫేస్ ఎ లిటిల్ అండ్ విస్పర్డ్, ప్లీజ్ ప్లీజ్ గ్రానీ, డోంట్ టాక్ టు మీ అండ్ డోంట్ లెట్ ఎనీవన్ డిస్టర్బ్ మీ ఈవెన్ ఇఫ్ ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్. ఐ షల్ పర్హాప్స్ డై ఇఫ్ ఐ డోంట్ స్లీప్ ఎట్ వన్స్. సో ఇంకా అతను ఏమంటాడు అని అంటే, అలా నాన్నమ్మ అంటది కదా కప్పుకోకు నీకు నిజంగానే నిద్ర వస్తుందా అంటే, అతను ఆ బెడ్షీట్ అంతా తీసేసి ఇలా చిన్నగా గొనుగుతూ ఏమంటాడంటే, బా నానమ్మ ఊరికి నన్ను విసిగియకు, ఇంకా నన్ను అసలు డిస్టర్బ్ చేయకు, నేను ఎవరితో మాట్లాడాను, ఈ ఇల్లు కాలిపోయినా సరే నన్ను లేపకు, నాకు ఒకసారి నిద్ర వస్తుంది అని చెప్పేసి అంటాడనమాట. దెన్ హీ టర్న్ ఓవర్ అండ్ కర్ల్డ్ అండర్ ద బ్లాంకెట్. He started snoring, but soon found his blanket pulled away. Father was standing over him. సో అతను వాళ్ళ నాన్నమ్మతో అలా అని ఇంకా పడుకుంటాడు కదా, పడుకొని కర్ల్డ్ అండర్ ద బ్లాంకెట్ అంటే ఆ బ్లాంకెట్ మొత్తం ఇలా చుట్టేసుకుంటాడు అనమాట. ఓకే, కర్ల్డ్ అంటే ఇలా మన హెయిర్ ఎలా కర్లీ కర్లీగా ఉంటుంది, అలా అతను బ్లాంకెట్ మొత్తం ఇలా కాళ్ళకి అంటే తను రౌండ్గా ఇలా చుట్టేసుకొని పడుకుంటాడు. ఆ పడుకోగానే గురకబెట్టి నిద్రపోతూ ఉంటాడు అనమాట. సో నిద్రపోయేటప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి ఆ బ్లాంకెట్ అనేది తీసేస్తాడు. తీసేస్తే వాళ్ళ అప్పుడు తీసేసినప్పుడు అతనికి మెయిల్కి వస్తుంది కదా, మెయిల్కి వచ్చినప్పుడు ఇలా చూస్తే వాళ్ళ ఫాదర్ అతని ఎదురుగా నిల్చొని ఉంటాడు అనమాట. సో గెట్ అప్ స్వామి, ఫాదర్ కమాండెడ్. హీ లుక్డ్ లైక్ ఏ గోస్ట్ ఇన్ ద సెమీ డార్క్నెస్ ఆఫ్ ద పార్చ్. సో వాళ్ళ ఫాదర్ వచ్చి గెటప్ స్వామి అంటే ఇంకా లేవు అని చెప్పి ఇలా గట్టిగా అరుస్తాడనమాట. సో అలా అరిచినప్పుడు స్వామికి ఎలా కనిపిస్తాడు ఆ డార్క్ మిడ్ నైట్ లో పార్చ్ లో అప్పుడు అని అంటే, ఒక గోస్ట్ లాగా దయ్యం లాగా కనిపిస్తాడు అనమాట. స్వామి స్టేడ్ అండ్ గ్రోన్ యాజ్ ఇఫ్ ఇన్ స్లీప్. గెట్ అప్ స్వామి సెడ్ ఫాదర్ ఎ సెకండ్ టైమ్. వై డు యూ డిస్టర్బ్ హిమ్, గ్రానీ ప్లీడెడ్. సో ఇంకా వాళ్ళ స్వామి వాళ్ళ ఫాదర్ వచ్చి ఇంకా లే అని చెప్పి గట్టిగా అంటాడు కదా. సో స్వామి స్టేడ్ అండ్ గ్రోన్ యాజ్ ఇఫ్ ఇన్ స్లీప్. సో ఇలా మూలుగుతూ ఉంటాడు అనమాట. అలా ఇలా ఇలా అంటే నిద్రలో అటు ఇటు కదులుతూ మూలుగుతూ ఉంటాడు అనమాట నిద్రలో. సో మళ్ళీ వాళ్ళ ఫాదర్ గెటప్ అని ఇంకోసారి అంటాడు. సో అలా అన్నప్పుడు వాళ్ళ నాన్నమ్మ ఏమంటది అంటే, ఊరికి అతన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని అడుగుతుంది. గెటప్ స్వామి సెడ్ ఫాదర్ ఫర్ ద థర్డ్ టైమ్ అండ్ స్వామి గాట్ అప్. సో వాళ్ళ నాన్నమ్మ అన్నా సరే వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు అంటే, ఇంకా లేస్తావా లేవలేవా అని చెప్పేసి థర్డ్ టైం కూడా గట్టిగా అనేసరికి స్వామి లేచి కూర్చుంటాడు. ఫాదర్ రోల్డ్ అప్ హిస్ బెడ్, టుక్ ఇట్ అండర్ హిస్ ఆర్మ్ అండ్ సెడ్ కమ్ విత్ మీ. సో ఫాదర్ ఏం చేస్తాడు, అతని బెడ్ ఇలా రోల్ చేసేసి అతని ఇలా ఇక్కడ చంకలో పెట్టేసుకొని వెళ్తాడనమాట. వెళ్తూ అతనికి ఏం చెప్తాడంటే, నాతో పాటు రా అని స్వామితో చెప్తాడు. సో ఇంకా వాళ్ళ ఫాదర్ అతని బెడ్ని రోల్ చేసేసుకొని తీసుకొని అతని ఆర్మ్స్లో పెట్టేసుకొని కమ్ విత్ మీ అంటే నాతో పాటు రా అని చెప్పి వెళ్తాడనమాట. స్వామి లుక్డ్ ఎట్ గ్రానీ, హెసిటేటెడ్ ఫర్ ఎ మూమెంట్ అండ్ దెన్ ఫాలోడ్ హిస్ ఫాదర్ ఇన్ టు ద ఆఫీస్ రూమ్. సో ఇంకా స్వామి ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నమ్మ వైపు అలా అంటే ఇట్లా జాలీగా చూస్తాడు, ఇంకా నాకు హెల్ప్ చేయి అన్నట్టుగా చూసి ఒక మూమెంట్కి
ఇంకా వాళ్ళ ఫాదర్ని ఫాలో అవుతూ ఆఫీస్ రూమ్లోకి వెళ్తాడు అనమాట. లెట్ మీ స్లీప్ ఇన్ ద హాల్ ఫాదర్ స్వామి ప్లీడెడ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్ని ఏం రిక్వెస్ట్ చేస్తాడు స్వామి అంటే, అట్లీస్ట్ నన్ను హాల్లో అయినా పడుకోనివ్వండి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ని రిక్వెస్ట్ చేస్తాడు. యువర్ ఆఫీస్ రూమ్ ఈజ్ వెరీ డస్టీ అండ్ దేర్ మే బీ స్కార్పియన్స్ బిహైండ్ యువర్ లా బుక్స్. సో ఇంకేం చెప్తాడంటే, నీ ఆఫీస్ రూమ్ అంతా చాలా డర్టీగా ఉంది, చాలా దుమ్ముగా ఉంది, ఇక్కడ తేళ్ళు అలాంటివి కూడా ఉండొచ్చు మీ బుక్స్ వెనకాల అని చెప్పేసి అంటాడు. దెర్ ఆర్ నో స్కార్పియన్స్ బాయ్, యూ కెన్ స్లీప్ ఆన్ ద బెంచ్ ఇఫ్ యూ లైక్. సో ఇక్కడ స్కార్పియన్స్, తేళ్ళు, జెర్రులు ఏవీ లేవు, నువ్వు ఒకవేళ కావాలి అనుకుంటే ఆ బెంచ్ ఉంది కదా, బెంచ్ పైన పడుకోవచ్చు అని చెప్పేసి స్వామి వాళ్ళ ఫాదర్ అతనితో అంటాడు. కెన్ ఐ హ్యావ్ ఎ ల్యాంప్ బర్నింగ్ ఇన్ ద రూమ్. సో ఇంకా స్వామి ఏమడుగుతాడంటే, అట్లీస్ట్ ఒక ల్యాంప్ అయినా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అంటే అక్కడ చీకటిగా ఉంటది కదా, ఎవరు వాడని ఒక రూమ్ కదా, సో అక్కడ కొంచెం వెలుతురు కోసం అని అతను ల్యాంప్ అడుగుతాడు. నో, యూ మస్ట్ లెర్న్ టు బీ బ్రేవ్, యూ మస్ట్ నాట్ బీ అఫ్రేడ్ ఆఫ్ డార్క్నెస్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ క్వశ్చన్ ఆఫ్ హ్యాబిట్. సో ఇంకా వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, నో, లైట్ అనేది లేదు, నువ్వు ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి, చీకట్లో కూడా నువ్వు భయపడకుండా ఉండాలి అని చెప్తాడు. అండ్ ఇంక ఇట్ ఈస్ ఏ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ హ్యాబిట్, ఇది నార్మల్గా నువ్వు హ్యాబిట్ కాబట్టి డార్క్నెస్లో ఉండకపోవడం వల్ల నీకు వచ్చిన ఒక క్వశ్చన్ ఇది, అంతేకాని నీకేం భయం ఉండదు, నువ్వు ఇలానే ధైర్యవంతుడిలాగా ఉండడం నేర్చుకో అని చెప్తాడు. విల్ యూ అట్లీస్ట్ లీవ్ ద డోర్ ఓపెన్, స్వామి సెడ్ వెరీ హంబ్లీ. సో ఇంకా వాళ్ళ ఫాదర్ అంటాడు కదా, నువ్వు నేర్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి. సో వాళ్ళ స్వామి ఏమడుగుతాడంటే, అట్లీస్ట్ డోర్ అయినా ఓపెన్గా ఉండనివ్వండి అని చెప్పేసి చాలా రిక్వెస్టింగ్గా అతన్ని అడుగుతాడు. ఆల్ రైట్ సెడ్ ఫాదర్, బట్ ప్రామిస్ యూ వోంట్ రోల్ అప్ యువర్ బెడ్ అండ్ గో టు యువర్ గ్రానీస్ సైడ్ ఎట్ నైట్. సరే, నువ్వు డోర్ ఓపెన్ పెట్టమని చెప్పినావు కదా, నేను ఓపెన్ పెడతా, కానీ నాకు ప్రామిస్ చేయి, నువ్వు బెడ్ని రోల్ చేసుకొని మళ్ళీ నువ్వు గ్రానీ దగ్గరికి వెళ్ళి పడుకోవు కదా నైట్ అంతా అని. ఇఫ్ యూ డూ ఇట్ ఐల్ టెల్ యువర్ టీచర్ అండ్ మేక్ యూ ద లాఫింగ్ స్టాక్ ఆఫ్ ద హోల్ స్కూల్. సరే, ఒకవేళ నువ్వు నా అంటే గ్రానీ దగ్గరికి వెళ్ళినవే అనుకో నైట్ అంతా, సార్ నేను స్కూల్కి వచ్చి నీ గురించి అందరికి చెప్పేస్తా, అందరూ నిన్ను చూసి నవ్వుతారు అని చెప్పి వాళ్ళ డాడీ అతనితో అంటాడు. Swami was pained and angry. He did not like the cruelty his father was showing. సో స్వామి ఇదంతా విన్న తర్వాత ఏం చేస్తాడంటే, చాలా అతనికి బాధగా అనిపిస్తుంది అండ్ ఇంకా కోపం కూడా వస్తుంది. ఎందుకు అని అంటే, వాళ్ళ డాడీ అతని పైన ఏమీ కన్సర్న్ చూపించకుండా చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తాడు అని. He cursed the newspaper that had printed the tiger's story. He wished that the tiger had not spared the boy. సో ఇంకా అతనికి ఏం కోపం వస్తుంది అని అంటే, వాళ్ళ ఫాదర్ పైన కోపం వస్తుంది అతను ఇంత క్రూయల్గా ఉన్నందుకు. అండ్ ఆ న్యూస్ పేపర్కి ఒక శాపం లాగా పెడతాడు అనమాట. ఎందుకు అని అంటే, ఆ టైగర్ స్టోరీ ఇంకా బాయ్ స్టోరీ అక్కడ వాళ్ళు ప్రింట్ చేసినందుకు. అండ్ ఇంకా అతను ఏం కోరుకుంటాడు అని అంటే, ఆ టైగర్ అతన్ని వదలకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి అతను అనుకుంటూ ఉంటాడు అనమాట. The night advanced and the silence in the house deepened. Swami's heart began to beat faster. He remembered all the stories of devils and ghosts he had heard. He was almost faint with fear. సో ఇంకా నైట్ చాలా అయిపోతుంది అనమాట, చాలా చాలా సైలెంట్గా ఉంటుంది అతను ఉన్న రూము. అండ్ ఇంకా స్వామి హార్ట్ వాజ్ బీట్ ఫాస్టర్. సో ఇంకా అతని హార్ట్ అనేది చాలా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఆ టైంలోనే అతను వాళ్ళ నాన్నమ్మ చెప్పిన దయ్యాల స్టోరీస్ అన్నీ అతనికి గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ గుర్తొచ్చినప్పుడు అతను చాలా భయపడిపోయి వణుకుతూ ఉంటాడనమాట ఆ నైట్ అంతా. Swami hurriedly got up and spread his bed under the bench and crouched there. It seemed to be a much safer place. He shut his eyes tight and encased himself in his blanket. Unknown to himself, Swami fell asleep. In his sleep, he had a terrible dream. సో ఇంకా అతను ఇవన్నీ ఆలోచిస్తూ చాలా భయపడిపోయి ఇలా వణికిపోతూ ఉంటాడు కదా. సో అతను ఏం చేస్తాడంటే, ఫాస్ట్గా లేచి చాలా తొందరగా అతని బెడ్ ఏదైతే ఉందో అది తీసుకొని ఆ బెంచ్ కింద వేసేసుకొని అక్కడ పడుకొని పోతుంటాడు అనమాట. ఇట్ సీమ్ టు బి మచ్ సేఫర్ ప్లేస్. సో ఇంకా అతనికి ఏమనిపిస్తుంది అంటే, బెంచ్ పైన పడుకోవడం కంటే బెంచ్ కింద పడుకోవడం చాలా సేఫ్ అని అతనికి అనిపిస్తుంది. సో ఇంకా అతను ఏం చేస్తాడంటే, ఇలా అతనికి నిద్ర రాకపోయినా సరే ఐస్ అనేవి చాలా ఇలా టైట్గా ఫోర్స్ఫుల్గా క్లోజ్ చేసేసుకొని అతను బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటూ ఉంటాడు. అండ్ ఇంకా అతనికి తెలియకుండానే అతను నిద్రపోతాడు అనమాట. ఆ నిద్రలో అతనికి చాలా హారిబుల్ డ్రీమ్, అంటే భయంకరమైన ఒక డ్రీమ్ వస్తుంది, అతనికి కల వస్తుంది.
A tiger was chasing him. Swami tried hard to escape, but his feet could not move. He tried to open his eyes, but his eyelids would not open. He groaned in despair. సో ఇంకా టైగర్ అతని కళలో ఏమొస్తుంది అంటే ఒక టైగర్ అతన్ని చేస్ చేస్తూ ఉన్నట్టు, అంటే ఒక టైగర్ అతని వెనకబడుతూ ఉన్నట్టు అతనికి డ్రీమ్ వస్తుంది అనమాట. అండ్ ఆ డ్రీమ్ లో అతను ఆ టైగర్ నుంచి ఎస్కేప్ అవుదామని చూస్తుంటాడు, కానీ అతని కాళ్ళు అక్కడి నుంచి మూవ్ అవ్వవన్నమాట, అతని కాళ్ళు అక్కడి నుంచి కదలవన్నమాట. He tried to open his eyes, but his eyelids would not open. అతని కళ్ళు తెరవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అతని కనురెప్పలు ఏవైతే ఉన్నాయో అవి తెరుచుకోకుండా ఉంటాయి. హీ గ్రోన్డ్ ఇన్ డిస్పేర్, అంటే అతను ఆ బాధలోనే చాలా ఇలా మూనుగుతూ ఉంటాడు అనమాట. At last, using utmost effort, he opened his eyes. He put his hand out to feel his granny's presence, as was his habit. But he only touched the wooden leg of the bench. At once, his lonely state came back to him. He shook in fear and closed his eyes. He heard a little rustling noise in the room. సో తర్వాత ఏమవుతుంది అంటే చాలా ఎఫర్ట్స్ చేసిన తర్వాత అతని కళ్ళు అనేవి తెరుచుకున్నప్పుడు అతను వాళ్ళ నానమ్మ పైన ఇలా చెయ్యేసి పడుకుంటాడు కదా, అలా పట్టుకున్నట్టు అతనికి అనిపిస్తుంది అనమాట. కానీ అతను ఏం పట్టుకుంటాడు అంటే ఆ బెంచ్కి ఉన్న వుడెన్ లెగ్ ఉంటుంది కదా, సో దాన్ని అతను టచ్ చేస్తాడు. సో ఆ టచ్ చేసినప్పుడు అతని స్టేట్ ఆఫ్ మైండ్, అంటే అతని మైండ్ మెంటాలిటీ ఏదైతే ఉందో అది అతనికి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది మా నానమ్మ కాదు బెంచ్ అని తెలుసుకున్న తర్వాత అతను మళ్ళీ ఇలా కిందికి ఆ బెంచ్ లోపలికి వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని మళ్ళీ పడుకుంటాడు అనమాట. అలా పడుకున్నప్పుడు అతనికి ఒక నాయిస్ అనేది వినిపిస్తుంది అనమాట రూమ్ లో. ఓకే, ఇలా మనం ఏదైనా ఐరన్ది జరిపినప్పుడు మనకి ట్రర్ అని ఇలాంటి సౌండ్ వస్తుంది కదా, అంటే అది జంగ్ పట్టిపోయి ఉంటుంది. సో అలాంటి సౌండ్ అతనికి వినిపిస్తుంది. వాట్ కెన్ దిస్ బి థాట్ స్వామి అండ్ స్లోలీ ఓపెన్ హిజ్ ఐస్. సో ఆ సౌండ్ వినిపించగానే అది ఏం సౌండ్ అని ఇలా స్లోగా ఐస్ ఓపెన్ చేస్తాడు అనమాట. Something was moving in the darkness. Swami lay gazing at it in horror. He was certain that his end had come. The devil would soon pull him out and tear him to pieces. సో అతనికి ఏమనిపిస్తుంది అంటే ఆ సౌండ్ ఏంటిది అని చెప్పి అలా స్లోగా ఐస్ ఓపెన్ చేస్తాడు కదా, అలా చేసినప్పుడు అతనికి ఆ డార్క్నెస్ లో ఆ చీకట్లో ఏదో కదులుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. గేజింగ్ అంటే కంటిన్యూస్ గా అలా చూడడం అనమాట. స్వామి లే గేజింగ్ ఎట్ ఇట్ ఇన్ హారర్. సో అలా అంటే చాలా భయంకరంగా అతనికి కనిపిస్తూ ఉంటుంది. హీ వాజ్ సర్టైన్ దట్ హీస్ ఎండ్ హ్యాడ్ కమ్. సో ఇంకా అతను ఏమనుకుంటాడంటే ఇంకా నా పని అయిపోయిందిరా అని చెప్పేసి అనుకుంటాడు. ద డెవిల్ వుడ్ సూన్ పుల్ హిమ్ అవుట్ అండ్ టేర్ హిమ్ టు పీసెస్. ఇంకా ఏమనుకుంటాడు, ఇంకా నా పని అయిపోయింది, ఆ దయ్యం వచ్చేసింది, నన్ను పీసెస్ గా చేసి చంపేస్తుంది అని అతను అనుకుంటాడు అనమాట. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వెయిటింగ్, స్వామి థాట్. సో ఇంకా నా పని అయిపోయింది అని అనుకుంటు కదా, ఇంకా వెయిట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి బయటికి వస్తాడు. As it came nearer, Swami crawled out from under the bench. At once, he clutched its leg and dug his teeth in. సో ఇంకా చీకట్లో ఏదో మూవ్ అవుతుంది అని అతనికి అనిపిస్తుంది కదా. సో అప్పుడు అతను ఏం చేస్తాడంటే దాని లోపల నుంచి మెల్లిగా ఇలా బయటికి వచ్చి స్వామి క్రాల్డ్ అవుట్ ఫ్రమ్ అండర్ ద బెంచ్, అలా పాకుతూ బయటికి వచ్చి అతన్ని గట్టిగా కొరుకుతాడు అనమాట. అట్ వన్స్ హీ క్లచ్డ్ ఇట్స్ లెగ్ అండ్ డగ్ హిస్ టీత్ ఇన్. సో అలా ఒక్కసారిగా అతను కాలు గట్టిగా ఇలా పట్టేసుకొని గట్టిగా కొరుకుతాడు అనమాట అతన్ని. దెర్ వాజ్ ఎ పెయిన్ఫుల్ క్రై, అయ్యో సంథింగ్ హ్యాస్ బిటన్ మీ. సో ఇంకా దొంగ ఎవరైతే ఉంటారో అతను గట్టిగా అరుస్తాడు అనమాట. అతనికి భయం అయిపోతుంది. ఏమని అంటే అక్కడ యాక్చువల్గా ఎవరు ఉండరని అతనికి తెలిసి అక్కడికి వస్తాడు. కాబట్టి అతను అలా వెళ్తూ ఉంటే ఏదో వచ్చి కొరికింది అని చెప్పేసి అతను భయపడిపోయి అయ్యో నన్ను ఏదో కొరికింది అని ఇలా గట్టిగా అరుస్తాడు అనమాట. Then there was a heavy tumbling and falling amidst furniture. సో అతను అప్పుడు అలా గట్టిగా అరిచినప్పుడు ఆ ఫర్నిచర్ మధ్యలో నుంచి ఏదో పడిపోతూ ఉన్నట్టు అతనికి అనిపిస్తుంది అనమాట. టంబ్లింగ్ అంటే ఫాలింగ్ హెల్ప్లెస్లీ. ఎవ్రీవన్ ఇన్ ద హౌస్ వాజ్ అవేకెండ్ బై ద లౌడ్ నాయిస్. సో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ సౌండ్ కి మేల్కొని వచ్చేస్తారనమాట. ఇన్ ఏ మూమెంట్ ఫాదర్ అండ్ సర్వెంట్ కేమ్ రన్నింగ్ విత్ ఏ లైట్. సో అదే మూమెంట్ లో ఫాదర్ ఇంకా వాళ్ళ ఇంట్లో పని చేసే ఒక సర్వెంట్ ఉంటారు కదా, వాళ్ళు లైట్ తీసుకొని ఆ రూమ్ లోకి వచ్చేస్తారు చాలా ఫాస్ట్ గా. బోత్ ఆఫ్ దెమ్ ఫెల్ ఆన్ ద బర్గ్లర్ హూ లే అమిడ్స్ ద ఫర్నిచర్ విత్ ఎ బ్లీడింగ్ నీ. సో వాళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే ఆ బర్గ్లర్ అంటే దొంగ అనమాట. సో ఆ ఫర్నిచర్ మధ్యలో ఉండిపోతాడు అండ్ ఇంకా అతని మోకాల దగ్గర అతను కొరుకుతాడు కదా, అంతా అక్కడ బ్లడ్ వస్తూ ఉంటది అనమాట. సో వాళ్ళిద్దరు కలిసి అతన్ని పట్టుకుంటారు.
The next day was a day of congratulations for Swami. His classmates looked at him with respect. His teacher patted his back for his courage and bravery. The headmaster said that he was a true scout. Swami had bitten into the knee of a notorious housebreaker and the police were grateful to him. సో ఇంకా నెక్స్ట్ డే అదంతా అయిపోతుంది, నైట్ అంతా గడిచిపోతుంది. నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అతన్ని చాలా పొగుడుతారు, ఇంకా అతన్ని కంగ్రాచులేట్ చేస్తారు. అండ్ ఇంకా అతను స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అతన్ని చాలా రెస్పెక్ట్గా చూస్తారు అనమాట. అండ్ ఇంకా వాళ్ళ టీచర్ ఎవరైతే ఉంటారో అతను ఆ స్వామి వెనకాల అంటే ఈ పైన ఇలా ప్యాట్ చేస్తూ అంటే ఇలా కొడుతూ సబాష్ అని అతని బ్రేవరీకి అతని ధైర్యానికి మెచ్చుకుంటారు అనమాట. అండ్ ద హెడ్ మాస్టర్ సెడ్ దట్ హీ వాజ్ ఎ ట్రూ స్కౌట్. ఇంకా వాళ్ళ హెడ్ మాస్టర్ ఏమంటాడు అంటే స్కౌట్ అంటే బ్రేవ్ పర్సన్ అనమాట, లైక్ ఏ సోల్జర్. ఓకే, సో ఇంకా అతను వాళ్ళ హెడ్ మాస్టర్ కూడా అతన్ని కంగ్రాచులేట్ చేస్తాడు. స్వామి హ్యాడ్ బిటన్ ఇన్ టు ద నీ ఆఫ్ ఎ నోటోరియస్ హౌస్ బ్రేకర్ అండ్ ద పోలీస్ వర్ గ్రేట్ఫుల్ టు హిమ్. సో ఇంకా అతను ఏం చేస్తాడు స్వామి అంటే, నోటోరియస్ హౌస్ బ్రేకర్ అంటే ఇల్లు పడగొట్టి లోపలికి వచ్చే ఒక దొంగల్ని మనం అలా అంటాం అనమాట. సో అతని ఒక నీని ఇతను కొరికిండు, అంటే అతను ఒక మోకాల్ని ఇతను కొరికిండు కాబట్టి ఇతను చాలా గ్రేట్ అని పోలీసులు కూడా అతన్ని చాలా బాగా మెచ్చుకుంటారు. When father returned home from the club that night, he asked, "Where is the boy?" సో వాళ్ళ ఫాదర్ అంటే క్లబ్ నుంచో ఆఫీస్ నుంచో ఇంటికి వచ్చేస్తాడు కదా, వచ్చినప్పుడు నైట్ వాళ్ళ మదర్ని అడుగుతాడు అనమాట, బాబు ఎక్కడున్నాడు అని. హీ ఈజ్ అస్లీప్. సో అతను పడుకున్నాడు అని వాళ్ళ మదర్ చెప్తుంది. సో ఎర్లీ, ఇంత తొందరగానా అంటాడు అప్పుడు వాళ్ళ ఫాదర్. హీ డెంట్ హ్యావ్ ఎ వింక్ ఆఫ్ స్లీప్ ద హోల్ లాస్ట్ నైట్ సెడ్ స్వామీస్ మదర్. సో ఇంకా వాళ్ళ మదర్ ఏమని చెప్తుంది అంటే, లాస్ట్ నైట్ అసలు అతను ఒక్కసారి కూడా పడుకోలేదు, కనురెప్ప కూడా వేయలేదు, అందుకనే ఈరోజు చాలా తొందరగా పడుకున్నాడు అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటది. వేర్ హీస్ హీ స్లీపింగ్? ఇన్ హీస్ యూజువల్ ప్లేస్. సో ఇంకా వాళ్ళ ఫాదర్ అడుగుతాడు ఎక్కడ పడుకున్నాడు అని. సో వాళ్ళ మదర్ అంటే ఎప్పుడు ఎక్కడ పడుకుంటాడో అక్కడే పడుకున్నాడు అని చెప్తుంది. స్లీపింగ్ బిసైడ్ హిస్ గ్రానీ అగైన్, ఫాదర్ ఎక్స్క్లెయిమ్డ్. సో ఎప్పుడు పడుకునే దగ్గర అంటే వాళ్ళ ఫాదర్ ఏమనుకుంటాడు అంటే వాళ్ళ నాన్నమ్మ దగ్గరే పడుకున్నాడు యాజ్ యూజువల్ గా అని చెప్పేసి ఇలా షాక్ అవుతాడు అనమాట. దట్ ఈస్ వై హీ వాంటెడ్ టు బీ అస్లీప్ బిఫోర్ ఐ రిటర్న్ హోమ్, క్లెవర్ బాయ్. సో ఇంకా వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, నాకు తెలుసు అతను నేను రాకముందుకే ఎందుకు పడుకున్నాడో, చాలా క్లెవర్ వాడు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అంటాడు. ఎందుకు అంటాడు అని అంటే, వాళ్ళ ఫాదర్ అంతకుముందు అతన్ని ఏమి వార్న్ చేశాడు అసలు అంటే అతన్ని సపరేట్గా పడుకోమని చెప్తాడు కదా, అందుకనే నేను రాకముందుకే పడుకుంటే నేను మళ్ళీ లేపను కదా అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ పక్కన పడుకుండు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అంటాడు. Let him sleep where he likes, mother said angrily. You didn't risk his life again. సో ఇంకా వాళ్ళ మదర్ ఏమంటదంటే, అతనికి ఎక్కడ నచ్చితే అక్కడ పడుకోని అని చెప్పేసి చాలా కోపంగా అంటది. ఇంకేమంటది అని అంటే, అతని లైఫ్ ని మళ్ళీ రిస్క్ లో పెట్టకు అని చెప్పి అంటది. All right, pamper him and spoil him as much as you like, father mumbled as he walked away to his room. సో వాళ్ళ మదర్ అంటది కదా, అతన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పడుకొని అని చెప్పేసి అంటే వాళ్ళ ఫాదర్ అంటాడు, సరే నువ్వు ఇలానే గారాబం చేసి అతన్ని చెడగొట్టు, ఎంత కావాలంటే అంత అని చెప్పేసి అలా గులుగుతూ అతని రూమ్ లోకి వెళ్ళిపోతాడు. స్వామి వాజ్ ఫాలోయింగ్ ద హోల్ కాన్వర్సేషన్ ఫ్రమ్ అండర్ ద బ్లాంకెట్. హీ ఫెల్ట్ ఎ గ్రేట్ రిలీఫ్ టు హియర్ హిస్ ఫాదర్ గివింగ్ హిమ్ అప్. సో స్వామి ఏం చేస్తాడు, వాళ్ళ నాన్నమ్మ పక్కన పడుకుని ఉంటాడు కదా, నిద్రపోయింది అనుకొని చెప్పేసి వీళ్ళ మదర్ ఫాదర్ కాన్వర్సేషన్ అలా వెళ్తూ ఉంటది. కానీ స్వామి నిద్రపోడు, బ్లాంకెట్ కప్పుకున్నా సరే అతను లోపల నుంచి కాన్వర్సేషన్ అంతా వింటూ ఉంటాడు. విని చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాడు. ఏమి అని అంటే వాళ్ళ ఫాదర్ అతన్ని ఫర్గివ్ చేసి సరేలే అక్కడ పడుకొని అని చెప్పేసి రూమ్ లోకి వెళ్ళిపోతాడు అని. సో దిస్ వాజ్ ద లెసన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.